అసలైన అభివృద్ధి, సిసలైన సంక్షేమం తెలుగుదేశంతోనే సాధ్యమని తనకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంలోని టీడీపీ కూటమి ఎన్నికల కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ అభిమానులు తీసుకుని వచ్చిన భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు, శ్రేణులకు పంచారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు. 42వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని ప్రారంభించి కేవలం 9 నెలల్లో రాష్ట్రం అంతా కూడా చైతన్య రథం మీద ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని చేరువ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజు ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రజలకి చేరువగా తీసుకువచ్చి అన్ని విధాలుగాను కూడా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ ఒరవడి సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీని స్థాపించిన తర్వాత ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యావంతులైనటువంటి యువకులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వారందరినీ కూడా గెలిపించి మంత్రులుగా చేసి రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ ద్వారా ఇటు రాష్ట్ర అభివృద్ధి, అటు సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున అమలు చేసి ముఖ్యంగా ఆ రోజు ₹2 కిలో బియ్యం కానీ, ధోతీ కానీ, అలాగే ప్రతి వారికి పక్కా ఇల్లు నిర్మాణం కానీ ఇటువంటి పథకాలన్నింటినీ కూడా తీసుకువచ్చి ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తరువాతి కాలంలో ఎన్టీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడే విధంగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.